హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చూపిస్తున్నానండి. మామూలుగా చేసుకునే గుడ్డు పొరుటు కన్నా ఈ వెల్లుల్లిపాయ కారం అనేది చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఎల్లుల్లిపాయ కారం కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారపొడిని తీసుకోండి. దీంట్లోకి ఒక పెద్ద ఎల్లిగడ్డని ఇలా రెబ్బల్లా చేసుకొని వేసుకోండి. కావాలంటే పొట్టు కూడా తీసి వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మనం ముందుగానే వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లోకి 3 పావుల నూనెని తీసుకోండి. దీంట్లోకి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని పోపు చిటపట్లాడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది చక్కగా వేగాక దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పోపు చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోండి. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా సాఫ్ట్ అయిన ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ అనేది ముందుగా వెల్లుల్లిపాయ కారంలో వేసాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనకు ఉల్లిపాయలు చూడండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి కదా. ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు అనేవి ఇలా ఎడ్జెస్ కనుక్కొని మనకు అందులోకి మధ్యలో ముందుగా వేసుకున్న ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మనం చేసేది కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కాబట్టి దీంట్లోకి నేనైతే ఒక 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ప్యాన్ మధ్యలో అయితే ఈ ఎగ్స్ని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలతో కలిపి వేసుకోకండి. ఉల్లిపాయలతో కలిపి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు గుడ్డు పొరటులా అవుతుంది, అస్సలు బాగోదు. ఇలా మధ్యలో వేసుకోండి. ఇలా మధ్యలో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఎగ్స్ని బాగా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకు గుడ్డు ఒక సైడు బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయాక దీన్ని రెండో సైడు తిప్పివేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు 2 సైడ్లు గుడ్డు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ గుడ్డు ముక్కలు అనేవి మనకు వెట్గా కాకుండా మంచిగా డ్రైగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు గుడ్డు అనేది మంచిగా క్రిస్పీగా అవుతుందో ఈ వెల్లుల్లిపాయ కారం 2 రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇలా మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఎగ్స్ కూడా క్రిస్పీగా అవుతాయి. మనకు చూడండి ఎగ్స్ చక్కగా క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని మొత్తం దీంట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత గుడ్డుకి ఈ వెల్లుల్లిపాయ కారం బాగా పట్టేలా మనం కలుపుతూ ఉండాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా కలిపినట్టయితే మనకు వెల్లుల్లిపాయ కారం అనేది గుడ్డుకు పట్టడమే కాకుండా గుడ్డు అనేది చక్కగా క్రిస్పీగా అవుతుంది. ఇలా మనం ఒక 2 to 3 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా చూడండి వెల్లుల్లిపాయ కారం బాగా పట్టేసింది కదా ఎగ్స్కి అనేవి. ఇలా ఎగ్స్కి పట్టేసిన తర్వాత మనం మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఇది రెడీ అవుతున్న టైంలో మంచి సువాసన అనేది వస్తుందండి. రెడీ అయిపోయాక ఇలా చక్కగా సువాసన వచ్చి రెడీ అయిపోయిందంటే దీంట్లోకి ఫైనల్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన గుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తేనే నోట్లోకి నీళ్ళు ఊరుతున్నాయి కదా.
మనము దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా జర్నీస్ ఉన్నప్పుడు దీన్ని బాక్స్లోకి పెట్టుకొని 2 రోజులైనా దీంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో ఈ గుడ్డు ఎల్లిపాయ కారం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నానండి. ఇది కలుపుకొని తింటుంటే ఆహా స్వర్గంలో ఉన్నట్టుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.